తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది. రాజకీయ పార్టీల పట్ల భక్తి పెంచుకున్న అతిగాళ్ల నోటి తీట కూడా డ్రైనేజీ స్కీము లేక కట్టలు తెంచుకొని టీవీ చర్చల్లో ప్రవహిస్తోంది. వద్దురా అన్నాను, విన్నావా? పొలిటీషియన్లు సరే, వాళ్ళు ఎప్పుడో అన్ని హద్దులు చెరిపేశారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో, ఇంకా ప్రత్యేకించి గత ప్రభుత్వ పాలనలో ఉచ్చ నీచాలు మరిచి భయంకర భాషా ప్రయోగాలు చేశారు. బూతును ఏకంగా అధికార భాషగా మార్చేశారు. చట్టసభలను వదలకుండా నోటి తీటతో రంకులు కట్టారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఆ ప్రభుత్వం పోయింది, ఆ పాలన పోయింది, కానీ ఆ భాష పోలేదు. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? నోటి తీట రాయిళ్లు పొలిటీషియన్ల రూపంలోనే కాదు, జర్నలిస్టుల రూపంలో, విశ్లేషకుల రూపంలో. నేను ప్రతీకారానికి పర్యాయ పదాలు అంటుండ్రా. మన వల్ల కాకపోతే ఇంకొన్ని తగిలించన్నా తగలటించేతం, సమస్య లేదు. ఈ పెయిడ్ ఆర్టిస్టులకు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీడియా వేదిక పరిచి ఎగదోస్తోంది. సాక్షి టీవీ చర్చ వేదికలో కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలకి చూసారా సార్ డబుల్ యాక్షన్? కృష్ణంరాజు గారు గురువు గారు అని పిలుస్తాడు, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్? వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అదేవిధంగా సాక్షి ఛానల్ కి కానీ ఏమాత్రం సంబంధం లేదని అటు చూడు బే. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి దీనికి మీరు ఏమంటారు సార్? నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద అవాకులు చవాకులు పేలిన సోకాల్డ్ అనలిస్ట్ కృష్ణంరాజు వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకదన్నాలి. ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా? కార్యక్రమంలో జరిగిన ఆ చిన్న ఘటన వల్ల నేను ముందుగా వారికి కూడా నా క్షమాపణ చెబుతున్నాను. నా నేను అన్నందుకు నేను అనలేదు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చెబుతున్నావు. నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుడిని చెప్పు తీసుకున్నాలి. 100% కరెక్ట్ అండి. అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. అతడిని ముద్దు ముద్దుగా ఎగదోసిన సోకాల్డ్ జర్నలిస్టు కొమ్మినేని వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 5వ స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కనాడు. వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి. ఎదవా ఎందుకు పనికిరాడు? హిందూలోనే వచ్చింది కరెక్టే గానీ కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే, ఆడికి అలాగే అవ్వలేరా? బరి తెగింపు ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించిన వారి నీచత్వంపై పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం 75% దారాదత్తం చేసి రోడ్డుకి 5 ఏళ్ల నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసేలు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి? నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలో సెక్స్ వర్కర్ల స్థితిగతులకు సంబంధించిన ఒక నివేదికను అడ్డం పెట్టుకుని నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. దాన్ని వక్రీకరించి మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టినట్టు అమరావతిని అవమానించడం జర్నలిజానికే మచ్చ కాదు, రాష్ట్ర ద్రోహం కూడా. సార్ నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. సోకాల్డ్ అనలిస్ట్ కృష్ణంరాజుకు వేశ్యల మీద చాలా చిన్న చూపు ఉన్నట్లుంది. ఆశ చావక పొలిటీషియన్ల పెయిడ్ ఆర్టిస్టులుగా మారే అనలిస్టుల్ని, జర్నలిస్టుల్ని ఏమనాలి? ఇది కాదా అసలు సిసలు వ్యభిచారం? ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం పదండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన